హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ తయారు చూసేద్దాం. బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఆనియన్స్ వేయించుకున్నానండి. పొడుగ్గా కట్ చేసుకొని దాన్ని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గుడ్లన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఈ బాణలు పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలండి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. టమాటా అంతా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి. ఇవన్నీ కలబెట్టుకున్న తర్వాత దీంట్లోకి 1.5 స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకొని కలబెట్టుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక నీళ్ళు యాడ్ చేసేసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాం కదండి, ఇది ఇట్లా ఉడికే టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలపెట్టుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి ఇలా ఉడుకుతున్న టైంలో 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. రైస్ ఉడకబెట్టుకోవడానికి మనం పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2.5 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, బియ్యం అతుక్కోకుండా ఉండడానికి అన్నమాట. వాటర్ ఇలా తెరులుతూ ఉన్న సమయంలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలబెట్టుకొని ఇవన్నీ ఇక్కడ పైకి తేలుతూ ఉన్నాయి కదండి మసాలా దినుసులన్నీ, ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. దీనిలోకి సగం నిమ్మకాయ చెక్క పిండుకొని వేసుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది ఉడుకుతూ ఉన్న టైంలో అవి తెల్లగా వస్తుంది అన్నమాట. రైస్ అనేది ముత్యాల్లాగా. రైస్ అనేది 75% ఉడికిపోయిందండి బాగా. ఇంకా దీన్ని ఇంకా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. కర్రీ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో నుండి మొత్తం వరకు తీసేసుకొని కొంచెం గ్రేవీ గిన్నెలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదండి, ఒక లేయర్ వరకు రైస్ వేసుకోవాలి.
ఒక లేయర్ వరకు రైస్ వేసుకున్న తర్వాత మనం కర్రీ చేసుకున్నాం కదండి, ఆ కర్రీ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. మళ్ళీ ఇలా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గ్రేవీ అట్టు పెట్టుకొని అది పై మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద పొడుగ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. దీనిలోకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. దీనిలోకి జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి, ఇంకా జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఎగ్ బిర్యానీ ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ మీద నుండి దించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.